శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. శ్రీ గురుచరిత్ర రెండవ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. స్వప్నంలో జడలు, విభూతి, పులితోలు ధరించి దర్శనమిచ్చిన ఆ మూర్తి నామధారకుని మనస్సుపై చెరగరాని ముద్ర వేసుకున్నది. ఆయనను ప్రత్యక్షంగా దర్శించాలన్న ఆవేదన అతనిలో తీవ్రమైంది. అతడు కొద్ది దూరము వెళ్ళేసరికి ఒకచోట కృపాకరుడు, ద్వంద్వాతీతుడు అయిన ఒక యోగి పుంగవుడు కనిపించాడు. ఆయన పీతాంబరము, దానిపై పులిచర్మము, దేహమంతటా విభూతి, జడలు ధరించి ఉన్నాడు. ఆయన సాక్షాత్తు అతనికి స్వప్నంలో కనిపించిన యోగియే. ఆయన దర్శనంతో నామధారకుడికి రోమాంచితమై, కంఠము గద్గదమై, కన్నులు ఆనంద బాష్పాలతో నిండాయి. అతడు పారవస్యంతో నమస్కరించి, స్వామి, నేను శ్రీ గురుని దర్శనం కోసం తప్పించి అది లభించకుంటే మరణించాలనుకున్నాను. కానీ స్వప్నంలో మీ దర్శనం అవగానే నా హృదయంలో సంతోషము ఉప్పొంగింది. కనుక నా దుఃఖము పోగొట్టగలవారు మీరేనని స్పష్టమైంది. స్వామి, నాకు తల్లి, తండ్రి, భయహారకుడు, పోషకుడు, ఆచార్యుడు అన్నీ మీరే. వేరే దిక్కులేదు. నా అదృష్టము వలన మీ దర్శనమయ్యింది. మానవులకు సిరి సంపదలు ఉన్నప్పుడు మాత్రమే బంధుమిత్రులు దగ్గరవుతారు. ఆపత్వ సమయంలో అందరూ వదిలిపెడతారు. సజ్జనులు మాత్రమే అట్టి సమయంలో ఆదరిస్తారు. ఇంతటి కష్ట పరిస్థితిలో నాకు మీరు లభించారు. యోగీశ్వర, అజ్ఞానమనే చీకటిని నశింపచేయగల జ్ఞాన జ్యోతి స్వరూపులు మీరు. నా పేరు నామధారక శర్మ. తమ పేరేమి, ఎక్కడి నుండి వస్తున్నారు, ఎక్కడికి వెళుతున్నారు అని అడిగాడు. ఆ యోగి ఇలా చెప్పారు, నాయనా, ఎవరి భక్తులు తప్పక భుక్తిని, ముక్తిని పొంది తీరుతారో, ఎవరిని యోగులు కూడా ధ్యానిస్తారో అట్టి త్రిమూర్తి అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి శిష్యుణ్ణి నేను. ఆయనయే సద్గురువు. తనను ఆశ్రయించిన వారికి సకల సంపదలు, సౌఖ్యాలు అనుగ్రహిస్తారు. నన్ను సిద్ధుడంటారు. లోకానుగ్రహార్థము భూలోక, సురలోకాలలో తీర్థయాత్రలు చేస్తుంటాను. నామధారకుడు, స్వామి, శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహిమ గురించి ఎందరో చెప్పగా విన్నాను. మా వంశీయులందరూ ఆయన భక్తులే. అందువల్లనే నాకు ఆయన యందు భక్తి కలిగింది. నేను ఎల్లప్పుడూ ఆయనను స్మరిస్తున్నాను. కానీ నేనెంత కష్టాలలో ఉన్నా, నేనెంతగా ఆయనను ప్రార్థించినా నన్నాయన అనుగ్రహించలేదేమి? ఆయన నాపై ఆగ్రహించారెందుకు అని అడిగాడు. సిద్ధయోగి వాత్సల్యంతో ఇలా అన్నారు, విప్రుడా, నేను చెప్పేది శ్రద్ధగా విని ఎప్పుడూ గుర్తుంచుకో. భక్తవత్సలుడైన సద్గురువు తన కృపను అన్ని జీవులపైన ఎల్లప్పుడూ వర్షిస్తూనే ఉంటాడు. అందులో ఎట్టి లోపము ఉండదు. ఆయన కృపకు పాత్రులైన వారికేగాక వారి వంశంలో కూడా ఎవరికి ఎట్టి దైన్యము కలగదు. ఆయనను సేవించినా నీ దైన్యము పోలేదంటే ఎంతో ఆశ్చర్యముగా ఉన్నది. నీవు మనస్సులో ఆయనను సంశయించి ఉండాలి. అందువలననే నీకన్ని కష్టాలు వచ్చాయి. త్రికరణ శుద్ధిగా ఆయననే నమ్మి సేవించేవారికి ఎట్టి కొరవ ఉండజాలదు. నీ గురుభక్తి ఇంకా దృఢము కాలేదు. శ్రద్ధ లేనివాడు, సంశయాత్మకుడు ఎవరిచేత ఎన్నడూ అంగీకరించబడడు. శ్రీ గురుడు త్రిమూర్తి స్వరూపము. బ్రహ్మ, విష్ణు, రుద్రులు తమ భక్తునిపై కోపించినా సద్గురువు తన భక్తుని సునాయాసంగా రక్షించగలడు. కానీ ఆ సద్గురువే కోపిస్తే వానిని రక్షించగలవారు మరెవరూ లేరు. అయినా ఆయన ఎన్నడూ ఎవరిపైనా కోపించరు. అలాంటి శ్రీ గురుణ్ణే శంకించేవాణ్ణి అనుగ్రహించగలవారెవరు? అప్పుడు నామధారకుడు, స్వామి, సద్గురువు త్రిమూర్తి స్వరూపము ఎలా అయ్యారు అని అడిగాడు. సిద్ధుడు, మొదట పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. ఆయన ఒకప్పుడు నేను
అనేక మౌదునుగాక అని సంకల్పించి ఈ చరాచర విశ్వమయ్యాడు. అందులోని జీవులను ఉద్ధరించడానికి తిరిగి ఆయనయే సద్గురువుగా అవతరిస్తుంటాడు. అందువలన సద్గురువును తప్పక ఆశ్రయించాలి. శిష్యునికి తత్వజ్ఞానము కలిగించడం వలన, అజ్ఞానము నుండి రక్షించడం వలన, జన్మ పరంపరలను నశింపచేయడం వలన గురువు సృష్టి స్థితి లయాలకు కారణమైన త్రిమూర్తుల స్వరూపమయ్యారు అని చెప్పాడు. అంతట నామధారకుడు, స్వామి, దేవతలు కోపించిన సద్గురువు రక్షించగలరంటిరే, అదెలా సంభవము? అందుకు తార్కాణమేమి? నా సందేహము తీర్చి నా మనస్సుకు స్థిరము ప్రసాదించండి అని వేడుకున్నాడు. సిద్ధుడు అతని జిజ్ఞాసకు సంతోషించి ఇలా చెప్పాడు. నీవు బుద్ధిమంతుడవు, మంచి ప్రశ్న వేశావు. మొదట ఒక్కడిగానున్న పరమాత్మ తాను అనేకమవ్వాలని సంకల్పించాడు. ఆ సంకల్పమే ఈ జగత్తును సృష్టించిన మాయాశక్తి. మొదట ఆ నారాయణుని నాభి నుండి ఒక కమలము, దాని నుండి బ్రహ్మ పుట్టారు. అతడు శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞను అనుసరించి ఆయన నుండి వెలువడిన వేదాలలో వివరించబడిన రీతిన విశ్వమంతటినీ సృష్టించాడు. మొదట ఆయన బ్రహ్మనిష్ఠులైన సనక, సనందన, సనత్కుమార, సనత్సు జాతులను, తర్వాత ప్రజాపతులైన మరీచి, ఆత్రి, అంగిరస, పులహ, పులస్త్య, క్రతు, వశిష్ఠులను సృష్టించాడు. తర్వాత ముల్లోకాలను, దేవతలను, నానా విధములైన జీవరాశిని, మానవులను సృష్టించాడు. వారి వారి పూర్వజన్మ సంస్కారములను అనుసరించి ఉత్తమమైన వర్ణాశ్రమ ధర్మాలను ఏర్పరిచాడు. అలాగే 4 యుగాలను సృష్టించి క్రమపద్ధతిన వాటిని భూమిపై ప్రవర్తింపచేశాడు. మొదటగా ఆయన సత్యమే ఆకారముగా కలిగి యజ్ఞోపవీతము, ఆభరణాలు ధరించియున్న కృతయుగాన్ని భూలోకంలో 17,28,000 సంవత్సరాలు ప్రవర్తించి రమ్మని ఆదేశించాడు. జ్ఞాన వైరాగ్యాలు ఈ కృతయుగ లక్షణాలు. అది పూర్తయ్యాక ఆయన దృఢమైన శరీరం కలిగి ఉండి చేతిలో యజ్ఞ సామగ్రి ధరించిన త్రేతాయుగాన్ని పిలిచి భూమిపై 12,96,000 సంవత్సరాలు తన ధర్మాన్ని ప్రవర్తింపచేయమని ఆదేశించాడు. అందుకే ఆ యుగంలో అందరూ ధర్మశాస్త్రమెరిగి యజ్ఞ యాగాదులను సృష్టించారు. అటు తర్వాత బ్రహ్మ ఖడ్గము, మంచము, కోడు, ధనుర్బాణాలు ధరించిన ద్వాపర యుగాన్ని పిలిచి భూమిపై 8,64,000 సంవత్సరాలు తన ధర్మాన్ని ప్రవర్తింపచేయమని ఆదేశించాడు. అందుకే ఆ యుగంలో శాంతి, ఉగ్రత్వము, దయ, కాఠిన్యము మొదలగున పరస్పర విరుద్ధములైన గుణాలతో మానవులు జీవించారు. అటు తర్వాత బ్రహ్మదేవుడు కలిపురుషుని పిలిచాడు. ఈ కలిపురుషుడు మలినుడు. తగువులంటే అతడికెంతో ఇష్టము. కలి అంటేనే తగువు అనే అర్థము. అతడు క్రూరుడు, వైరాగ్యమే లేనివాడు, పవిత్రత అంటేనే గిట్టనివాడు. అతడు తన ఎడమ చేతితో తన మర్మావయాన్ని, కుడి చేతితో నాల్కను పట్టుకొని ఆనందంతో గంతులు వేస్తూ వచ్చాడు. పిశాచ రూపము గల అతనిని చూచి బ్రహ్మ నవ్వి వికృతమైన అతని చేష్టకు అర్థమేమని అడిగాడు. కలిపురుషుడు, నేను మానవులందరినీ కాముకులుగాను, జిహ్వా చాపల్యము గలవారుగాను చేసి వారు ఉత్తమగతి పొందకుండా చూస్తానని ప్రతిజ్ఞ పూనాను. అదే నా ఈ చేష్టకు అర్థము అన్నాడు. అప్పుడు బ్రహ్మ అతనిని భూలోకానికి వెళ్ళి అక్కడ 4,32,000 సంవత్సరాలు అతని ధర్మాన్ని ప్రవర్తింపచేయమని ఆదేశించాడు. అప్పుడు కలిపురుషుడు భయపడి, స్వామి, నేను నిద్ర, కలహము, దుఃఖములంటే ఇష్టపడేవాణ్ణి, సిగ్గులేనివాడను. ఇతరుల వస్తువులను, స్త్రీలను అపహరించేవారు, దంభము, మాత్సర్యము గలవారు, కొంగజపము చేసే దొంగ సన్యాసులు, నమ్మిన వారికి ద్రోహము చేసేవారు, ధర్మాచరణకు అవసరమైన పదార్థాలను నాశనము చేసేవారు, స్త్రీ పుత్ర ధన వ్యామోహాలలో చిక్కినవారు, వేద శాస్త్రాలను నిందించేవారు, శివకేశవులు వేరని తలచి వారిని దూషించేవారు నాకెంతో ఇష్టులు.
పుణ్యకార్యాలు చేసేవారు, ధర్మాన్ని పాటించేవారు నాకు శత్రువులు. ఎందరో ధర్మపరులున్న భూలోకానికి నేనెలా వెళ్ళగలను? బ్రహ్మజ్ఞానులను, భక్తులను చిత్తశుద్ధితో జప ధ్యానాదులు చేసేవారిని చూస్తేనే భయంతో నాకు వణుకు పుడుతుంది అన్నాడు. అప్పుడు బ్రహ్మ, కలి, నీవు భూలోకంలో ధర్మమాచరించే వారిని విడిచిపెట్టి తదితరులలోని అధర్మాన్ని అనుసరించి వారిని లోబర్చుకొని నీ ధర్మాన్ని ప్రవర్తింపచేయి. శివకేశవులు రొక్కరేనని తెలిసి పూజించేవారిని, తల్లి తండ్రి గురువులను సేవించేవారిని, కాశీలో నివసించేవారిని, గోవు తులసి మొదలగున వాటిని పూజించేవారిని, వేద శాస్త్ర పురాణ స్మృతులను ఆసక్తితో విని వివేకము పొంది ధర్మం ఆచరించే వారిని నీవు బాధించవద్దు. ప్రత్యేకించి గురుసేవయందు దీక్ష వహించిన వారిని, గురు భక్తులను నీవేమీ చేయలేవు. నీవు వారిని బాధించవద్దు. భూలోకంలో మిగిలిన వారందరూ నీవక్కడ ప్రవేశించగానే నీకు లోబడి ప్రవర్తించగలరు అని చెప్పాడు. కలిపురుషుడు, స్వామి, గురువంటే ఎవరు? అతని గురించి మీరు ప్రత్యేకించి చెబుతున్నారే, అతని గొప్పతనమేమిటి అని అడిగాడు. బ్రహ్మ ఇలా చెప్పాడు. గురువు త్రిమూర్తుల స్వరూపము. ఆయనయే బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుడు. అందువలన గురువు సంప్రీతుడైతే త్రిమూర్తులు తృప్తి చెందుతారు. గురువు కోపించిన వారిని ఆ త్రిమూర్తులలో ఏ ఒక్కరూ రక్షించలేరు. గురువు తన శిష్యునికి తత్వము ఉపదేశించి పాపము నశింపజేసి అతని యందు బ్రహ్మజ్ఞానము కలిగించి అతనిని శాశ్వతంగా దుఃఖము నుండి తరింపచేస్తాడు. అలానే గురువు సంప్రీతుడైతే త్రిమూర్తులు సంప్రీతులవుతారు. కానీ త్రిమూర్తులలో ఏ ఒక్కరు సంప్రీతులైనా గురువు సంప్రీతుడు కాకపోవచ్చు. కనుక ఎవడు శాస్త్రానుసారము గురువును సేవించి ఆయన ప్రీతికి పాత్రుడవుతాడో అట్టి శిష్యుడు తానే బ్రహ్మ అవుతాడు. అతనికి తీర్థయాత్రలు, వ్రతాలు, తపస్సు చేసిన ఫలితమంతా గురుసేవ వల్లనే లభిస్తుంది. గురువు వల్లనే శిష్యునికి వర్ణాశ్రమ ధర్మాలు, సదాచారము, సద్వివేకము, కర్మాచరణ, భక్తి, వైరాగ్యము, ముక్తి కూడా లభిస్తాయి. గురువు లేనిదే మోక్షము లభించదు. కారణము గురువు లేనిదే శాస్త్ర శ్రవణము, తత్వశ్రవణము లభించవు. అవి లభించకుంటే మానవులకు నీ వలన భయము తప్పదు. శాస్త్రాలు స్వయంగా చదువుకుంటే అర్థమయ్యేవి కావు. శాస్త్రాలను సార్థకమైన రీతిన వివరించడము సద్గురువుకు మాత్రమే సాధ్యము. అందుకే ఆయన జ్ఞానజ్యోతి స్వరూపము. సద్గురు సేవ వలన సర్వము సిద్ధిస్తుంది. అందుకు తార్కాణము చెబుతాను విను. పూర్వము గోదావరి తీరంలో అంగీరస మహర్షి ఆశ్రమంలో అనేక మంది సద్బ్రాహ్మణులు, వ్రతదీక్ష పూనినవారు, తపస్సులు ఉండేవారు. వారిలో పైలుని కుమారుడు వేదధర్ముడనే ముని ఉండేవారు. ఆయనకెందరో శిష్యులుండేవారు. ఒకసారి ఆయన తన శిష్యుల భక్తి శ్రద్ధలను పరీక్షించదలచి అందరినీ పిలిచి ఇలా అన్నారు. నా పూర్వజన్మ పాపాలలో ఎక్కువ భాగము ఈ జన్మలో తపస్సుతో నశింపచేసుకున్నాను. మిగిలి ఉన్న కొంచెము అనుభవిస్తే గానీ తీరదు. ఒకవేళ దానిని నా తపశక్తితో పోగొట్టుకున్నా అది నా మోక్షానికి విఘ్నము కలిగిస్తుంది. అందువలన నేను సర్వపాపహరమైన కాశీనగరానికి వెళ్ళి ఆ కర్మశేషము అనుభవించి దాన్ని నశింపచేసుకుంటాను. అక్కడ నా పూర్వ పాపాన్ని అనుసరించి గళత్కృష్టు రోగిని, కుంటివాడిని, గుడ్డివాడిని అయిన 21 సంవత్సరాలు కర్మఫలము అనుభవిస్తాను. అంతకాలము అక్కడ నాకు తోడుగా ఉండి సేవ చేయగలవారు మీరిలో ఎవరున్నారు? గురుసేవలో లోపమొస్తే ఏమి ప్రమాదమోనన్న భయంతో శిష్యులంతా మౌనం వహించారు. దీపకుడనే శిష్యుడు ఆయనకు నమస్కరించి, స్వామి, మోక్షానికి విఘ్నము కలిగించే పాపశేషము ఉంచుకోరాదు. కానీ మీరు అనుమతిస్తే మీ బదులు ఆ పాపము నేనే అనుభవించి మీకు సేవ చేస్తాను, అనుగ్రహించండి అని విన్నవించుకున్నాడు. అప్పుడు ఆ గురువు సంతోషించి, ఈ పాపము నేను అనుభవించవలసిందే, వేరొకరు అనుభవిస్తే తీరదు. రోగి కంటే అతనికి సేవ చేసేవారి కష్టమే ఎక్కువ.
అందుకు ఇష్టమైతే నీవు నాతో కూడా రావచ్చు అన్నారు. దీపకుడు అంగీకరించి గురువును కాశీకి తీసుకువెళ్ళాడు. అక్కడ వేదధర్ముడు మణికర్ణికా ఘట్టంలో స్నానము చేసి మణికర్ణికకు నమస్కరించి విశ్వనాథుని పూజించాడు. అటు తర్వాత కంబలాశ్వతర ప్రదేశంలో దీపకుడు నిర్మించిన కుటీరములో నివసించసాగాడు. వెంటనే ఆయనకు గళత్కుష్ఠరోగము, కుంటితనము, గుడ్డితనము వచ్చాయి. ఆయన శరీరమంతా కుష్ఠరోగంతో కుళ్ళిపోయి పురుగులు పడి దుర్వాసన కొట్టసాగింది. దానికి తోడు మతిస్థిమితము కూడా తప్పింది. సహజంగా ఎంతో ప్రేమమూర్తి అయిన ఆ ముని ఎంతో క్రూరంగా ప్రవర్తించసాగాడు. దీపకుడు మాత్రము తన గురువు సాక్షాత్తు విశ్వనాథుడిని విశ్వసించి నిత్యము ఆయన శరీరము శుభ్రము చేసి సర్వోపచారాలతో పూజ చేసి అన్నము తెచ్చి పెడుతుండేవాడు. ఆ ముని మాత్రము అతనిని ఎన్నో రీతులా బాధిస్తుండేవాడు. అతడు మంచి అన్నము తెచ్చినా కూడా కొంచెమే తెచ్చాడని కోపించి ముని దానిని నేలపై విసిరికొట్టేవారు. దీపకుడు ఎక్కువగా భోజనం తెచ్చినప్పుడు ఆయన దానిని రుచి చూచి బాగాలేదని విసిరికొట్టి రుచికరమైన భోజనము తెచ్చిపెట్టమని వేధించేవారు. ఒక్కొక్కప్పుడు ప్రేమతో, అబ్బాయి, నీవు ఉత్తమ శిష్యుడివి, నా కోసము నీవెంతో కష్టపడుతున్నావు అని లాలించేవారు. కానీ మరుక్షణమే కోపించి, దుర్మార్గుడా, నీవు నన్నెంతో పీడిస్తున్నావు, నీవు వెళ్ళిపో, నా శరీరంలో దుర్వాసన పోయేలా కడగడం లేదు, అందువలన ఈగలు నన్ను కుడుతున్నాయి, తూలకుండా చూస్తావేమి అని కసురుతారు. దీపకుడు ఆ పని చేయబోతే ఆయన, దుష్టుడా, ఆకలితో నా ప్రాణము పోతున్నది, ఇంకా భిక్షకు పోయి అన్నము తీసుకురాలేదేమి అని తిట్టేవారు, కొట్టేవారు. దీపకుడు మాత్రము కొంచెము కూడా చెలించలేదు. పాపము ఎక్కువగా ఉన్నవారికి కష్టాలతో పాటు దుష్టత్వము కూడా కలుగుతుందని తెలుసుకొని దీపకుడు గురువును భక్తితో సేవిస్తున్నాడు. గురువే సకల దేవతా స్వరూపమని నమ్మిన అతడు కాశీక్షేత్ర యాత్ర కూడా చేయక, అచటి దేవతలను కూడా దర్శించక గురు సేవలోనే లీనమయ్యాడు. అతడెవరితోనూ మాట్లాడేవాడు కాదు. తన శరీరానికి కావలసిన పనులు కూడా చేసుకునేవాడు కాదు. ఒకనాడు కాశీ విశ్వనాథుడు అతని గురుభక్తికి మెచ్చి దర్శనమిచ్చి వరము కోరుకోమన్నాడు. అతడు తన గురుదేవుని అనుజ్ఞ లేకుండా ఎట్టి వరము కోరలేనన్నాడు. తన గురువు వద్దకు వెళ్ళి వారి వ్యాధి తగ్గేలా తాను వరము కోరడము ఆయనకు ఇష్టమేనా అని వేదధర్ముణ్ణి విచారించాడు. అప్పుడు ఆయన, ఏమిరా, నా సేవ చేయడము నీకంత కష్టంగా ఉందా? నా కోసము నీ వెట్టి వరము కోరనక్కరలేదు. వరము వలన ఈ రోగము పోగొట్టుకుంటే దానిని మరొక జన్మలో అనుభవించవలసి వస్తుందని శాస్త్రము చెబుతోంది. కనుక నేను ఈ జన్మలోనే ఈ పాపము అనుభవించి నా మోక్షానికి ఆటంకము తొలగించుకుంటాను అని చెప్పారు. కాశీ విశ్వనాథుడు దీపకుని ద్వారా ఆ విషయము తెలుసుకొని నిర్వాణ మండపానికి వచ్చి దేవతలందరి సమక్షంలో ఆశ్చర్యంతో ఆ విషయము విష్ణుమూర్తితో చెప్పాడు. విష్ణుమూర్తి ఆనందించి ఆ గురు శిష్యులను చూడడానికి వెళ్ళాడు. ఆయనను చూడగానే దీపకుడు నమస్కరించి, స్వామి, వరాలు కోరి మీకోసము తపస్సు చేస్తున్న వారిని ఉపేక్షించి మిమ్మల్ని ఎన్నడూ సేవించని నాకు దర్శనమిచ్చారేమి అని అడిగాడు. విష్ణుమూర్తి, నాయనా, గురువును భక్తితే సేవిస్తే నన్ను సేవించినట్టే. అట్టి శిష్యోత్తమునకు నేను అధీనులను. తల్లిదండ్రులను, విద్వాంసులను, విప్రులను, తపస్సులను, యతులను పూజించేవారు పతియే దైవమని విశ్వసించి అతనిని సేవించే పతివ్రతలు కూడా నన్ను సేవించిన వారే అవుతారు అని చెప్పి వరము కోరుకోమన్నాడు. దీపకుడు ఆయనకు నమస్కరించి, గురువే సకల దేవతా స్వరూపమని, సకల తీర్థ స్వరూపియని వేదాలు శాస్త్రాలు చెబుతున్నాయి. మీరిచ్చే వరము గురువు ఇవ్వగలగడు కదా అన్నాడు. శ్రీమన్నారాయణుడు, మేమిద్దరము ఒకటే, మా ఇద్దరి సంతోషం కోసము వరము కోరుకో, నేను అది ప్రసాదించి ఎల్లప్పుడూ నీ అధీనంలోనే ఉంటాను అన్నాడు. దీపకుడు, స్వామి, అలా అయితే నా గురుభక్తి నిరంతరము వృద్ధి చెందేలా అనుగ్రహించు అని కోరాడు. విష్ణువు సంతోషించి, నీవు గురుసేవ వలన తరించావు, నీవీ లోకంలోనే బ్రహ్మానందము పొందగలవు. నీవెల్లప్పుడూ నీ గురుదేవుణ్ణి ఇలాగే సేవిస్తుండు. వేదము, వేదాంగాలు, వేదాంత వాక్యాల అర్థము తెలుసుకొని
గురువే పరమార్థమని పరబ్రహ్మమని తెలుసుకొని గురువును ఎవరైతే సేవిస్తారో వారికి దేవతలందరూ వశమవుతారు. నిరంతరము సద్గురువును సేవించేవారు కూడా లోకపూజ్యులే. త్రిమూర్తులమైన మా అనుగ్రహము వల్లనే మానవులకు సద్గురువు లభిస్తారు అని చెప్పి విష్ణువు అంతర్ధానమయ్యాడు. తర్వాత దీపకుడి సంగతి చెప్పకముందే వేదధర్ముడు జరిగినదంతా చెప్పి దీపకుని గురుభక్తికి మెచ్చి, చిరంజీవ, నీవు కాశీలోనే నివసించు. అష్టసిద్ధులు నవవిధులు నిన్ను సేవిస్తుంటాయి. నిన్ను స్మరించిన వారి కష్టాలు కూడా నశిస్తాయి అని ఆశీర్వదించి వెంటనే ఆరోగ్యవంతుడయ్యాడు. కాశీక్షేత్ర ప్రభావము తెలపడానికి, శిష్యుణ్ణి పరీక్షించడానికి, స్వధర్మాన్ని బోధించడానికి వేదధర్ముడు కుష్ఠరోగి వలె కనిపించాడే గాని నిజానికి ఆయనకు పాపమెక్కడిది. ఆయన తన శిష్యులను ఉద్ధరించడంలో అమిత కుశలుడు, లోకప్రియుడు, జీవన్ముక్తుడు. ఆదర్శప్రాయుడైన ముముక్షువు తన ప్రారబ్ధాన్ని సంతోషంగా ఎలా అనుభవించాలో సాధకులకు తెలపడానికి, శిష్యుని భక్తిని, నిష్ఠ, ఓరిమలను, విశ్వాసాన్ని పరీక్షించడానికి మాత్రమే కుష్ఠరోగగ్రస్తుడయ్యాడు. ఇటువంటి గురుసేవా వృత్తాంతాలు అనేకమున్నాయి. ఇవి చెప్పేవారి దోషాలను, వినేవారి పాపాలను కూడా పోగొడతాయి. ఓ కలిపురుష, కలియుగము ఆరంభమవలసి ఉన్నది కనుక నీవు భూలోకానికి వెళ్ళు. కానీ సద్గురు భక్తిని నీవు కంటితోనైనా చూడవద్దు సుమా అని బ్రహ్మదేవుడు ఆదేశించాడు. అది విని కలిపురుషుడు ఆయనకు నమస్కరించి భూలోకానికి వెళ్ళాడు. గురువు యొక్క మహిమ ఇంతటిదని చెప్పడానికి వీలవుతుందా? నామధారక, ఎవరు సాత్వికమైన ఓరిమిని పొంది దృఢభక్తితో దైవాన్ని, భక్తితో సద్గురుని భజిస్తారో వారు తప్పక కృతకృత్యులవుతారు. కాబట్టి నీవు పరమ శ్రేయస్సు కోరితే నిస్సంశయంగా శ్రద్ధాన్వితుడైన నరదేహంతో అవతరించిన శ్రీగురిని సేవించు అని సిద్ధుడు చెప్పారు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. 2వ అధ్యాయము సంపూర్ణము.